ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం విశేషాలను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. మందిర్ కాంప్లెక్స్ మొదలుకొని రామ్లల్లా కొలువు తీరే గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని వివరించింది. 3 అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమైంది అయోధ్య రామాలయం. మొదటి అంతస్తులో అత్యంత పవిత్రమైన గర్భగృహంతో పాటు శ్రీరామ దర్బార్ ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. అయితే దేవతామూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. దక్షిణాది ఆలయాల శైలిని ప్రతిబింబిస్తూ రామ మందిర చుట్టూ భారీ దీర్ఘచతురస్రాకార ప్రహారీ గోడ నిర్మించారు. అలాగే రామ మందిరానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక భావి సీతాకూప ఉందని తెలిపింది తీర్థక్షేత్ర ట్రస్ట్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తనను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సరిగ్గా ఎన్నికల ముందే సమన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్ అరెస్టు వార్తల నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో తన నిజాయితీకి మచ్చ తేవాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు ఆయన. बीजेपी का मकसद जांच करना तो है ही नहीं. इनका मकसद तो लोकसभा चुनाव में मुझे प्रचार करने से रोकना है. ठीक लोकसभा चुनाव के पहले इन्होंने मुझे सम्मन भेजा है. क्यों? इस जांच को चलते 2 साल हो गए. अभी ठीक लोकसभा चुनाव के पहले मुझे क्यों बुलाया जा रहा है? पहले क्यों नहीं बुलाया? सीबीआई ने मेरे को 8 महीने पहले बुलाया था. मैं सीबीआई में गया था, उनके सारे जवाब भी दिए थे. लेकिन अब ये लोग ठीक लोकसभा चुनाव के 2 महीने पहले मुझे बुला रहे हैं. तो बीजेपी का मकसद कोई पूछताछ करना थोड़ी है. इनका मकसद है पूछताछ के बहाने केजरीवाल को बुला लो और उसे गिरफ्तार कर लो ताकि मैं लोकसभा चुनाव में प्रचार न कर पाऊं. లోక్సభ ఎన్నికల సన్నద్ధత, భారత్ న్యాయ యాత్ర ఏర్పాట్ల ప్రధాన అజెండాగా కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ, సీఎల్పీ నేతలు దీనికి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తూ ఉన్నారు నేతలు. ఎన్నికల సన్నద్ధతపై పీసీసీ, సీఎల్పీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఖర్గే. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర ఏర్పాట్లపైన చర్చించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారన్న ప్రచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొట్టిపారేసింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశాయి ఈడీ వర్గాలు. కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తారన్న వార్తలను ఖండించాయి. ఈడీ సమ్మన్లకు సమాధానంగా కేజ్రీవాల్ రాసిన లేఖను పరిశీలిస్తున్నట్లుగా దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. దీనిని విశ్లేషించిన అనంతరం ఆయనకు మరోసారి సమన్లు జారీ చేస్తామని స్పష్టం చేశాయి. రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు కేజ్రీవాల్. తనను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి అవసరమైన పత్రాలను కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.